పూర్వకాలంలో దైవ దర్శనం కోసం జోగి దండేవారంట. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మీ చిన్నపాటి సహాయం నాకు ఇంకో దైవ దర్శనానికి ఉపయోగపడుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ టెంపుల్ ట్రావెలర్ తెలుగు. నన్ను చాలామంది అడుగుతున్నారు, మాట్లాడితే గుళ్ళు గోపురాలు అంటావేంట్రా అని. దేవుడిని నమ్మినోడు చెడిపోయినట్టు, మనిషిని నమ్మినోడు బాగుపడినట్టు చరిత్రే లేదు. ఇంకా వీడియోలోకి వెళ్తే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ గుజరాత్ ట్రిప్. గుజరాత్లో ఉన్న ద్వారకా, బేట్ ద్వారకా అండ్ 2 జ్యోతిర్లింగాలు ఎలా దర్శనం చేసుకోవాలో చెప్తాను. మీరు ముందుగా తెలుగు స్టేట్ నుండి వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంటుంది, దాన్ని కంపల్సరీగా పట్టుకోండి, లేదంటే మాలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము వీక్లీ ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేసుకున్న మిస్ అవ్వడం వల్ల తర్వాత రోజు విశాఖపట్నం నుండి విజయవాడ నుండి సూరత్ టు ద్వారకా ఇలా ట్రైన్లు మారాల్సి వచ్చింది. జనరల్లో చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాం. 32 అవర్స్లో అవ్వాల్సిన జర్నీ 40 అవర్స్ పట్టింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఏది జరిగినా మన మంచిగా అని వెళ్ళిపోతే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ద్వారకా చేరుకునేసరికి కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట అయింది. 1 గంటకి గుడి క్లోజ్లో ఉంటుంది. అందుకే గుడి వెనక పక్కే ఉన్న గోమతి నది దగ్గరికి స్నానానికి వెళ్ళాం. ఒక్కసారి ఆ అందాలు మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఈ వీధిలోకి వచ్చాక రైట్ సైడ్ తిరిగితే అదిగో అద్భుతమైన కట్టడం, శ్రీ ద్వారకాధీశుని టెంపుల్. ఈ టెంపుల్ టైమింగ్స్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ టైమింగ్స్ ప్రకారమే ఓపెన్ అండ్ క్లోజ్లో ఉంటుంది. చూసుకొని రండి. చిన్నపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఎండ తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. గుడి లోపలికి మాకు మొబైల్ ఫోన్ కానీ లగేజ్ కానీ అలౌ చేయలేదు. అందుకే లోపల ఎలా ఉందో చూపించలేకపోయాను. ద్వారకాధీశుని దర్శనం చేసుకోండి. అందరూ కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ద్వారకా దర్శనం అయిపోయిన వెంటనే బేట్ ద్వారకాకి వెళ్దాం అనుకున్నాం. కానీ అప్పటికే సాయంత్రం కావడం వల్ల బేట్ ద్వారకా క్లోజ్లో ఉంటుందని
పక్కనే ఉన్న నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి బయలుదేరాం. ఈ వింత ఆటో ఎక్కితే మాకు మనిషికి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. అదిగో ఆ కనబడేది నాగేశ్వర్ జ్యోతిర్లింగం. అదిగోండి ఆ మహాదేవుడిని చూడండి. చూసిన వెంటనే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాకు ద్వారకా నుండి నాగేశ్వర్ జ్యోతిర్లింగానికి రావడానికి మనిషికి 40 రూపాయలు అయితే రిటర్న్ వెళ్ళడానికి మనిషికి 150 రూపాయలు అయింది. రాత్రి సమయం కావడం వల్ల ద్వారకాకి మాకు ఏ వెహికల్స్ దొరకలేదు, అందుకే అంత ఛార్జ్ చేశారు. ద్వారకాలో రూమ్ తీసుకుని నైట్ రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ బేట్ ద్వారకాకి బయలుదేరాం. బస్ స్టాప్లో బస్సెస్ ఏమైనా ఉంటాయని ఎంక్వైరీ చేస్తే ఇంకా ఏ బస్సు రాకపోవడం వల్ల ఇద్దరం కలిపి ఆటో మాట్లాడుకున్నాం. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. చూడండి, కేబుల్ బ్రిడ్జ్ ద్వారకా సముద్రంపై నిర్మించారు. ద్వారకాకి బేట్ ద్వారకాకి రోడ్ ట్రాన్స్పోర్ట్. పడవలో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కాస్త ఎక్స్పెన్సివ్ అవుతుంది.
బేట్ ద్వారకాకి చేరుకున్నాం. చూడండి, మీరు మ్యాప్లో చూస్తున్నదే బేట్ ద్వారకా. ఆ మ్యాప్లో మీకు ఆ వంతెన కూడా కనిపిస్తుంది. చూడండి కృష్ణుడు బొమ్మలు ఎన్ని ఉన్నాయో. చాలా అందంగా, చాలా నీట్గా ఉన్నాయి. మన ఇంట్లో పెట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే శ్రీకృష్ణ వారి నిలయంకి వెళ్ళొచ్చు. ఇందులోనే శ్రీకృష్ణ వారు అష్టభార్యలతో కలిసి ఉన్నారంట. ఈ పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ బ్యాగులు, మొబైళ్ళు ఇచ్చేయాలి. లోపలికి ఫోన్లు ఎలవ్ లేదు. కాబట్టి మీరు వచ్చినప్పుడే దర్శనం చేసుకోక తప్పదు. మళ్ళీ బేట్ ద్వారకా నుండి ద్వారకాకి తిరిగి ప్రయాణం అయ్యాం. ద్వారకా నుండి సోమనాథ్ జ్యోతిర్లింగానికి ఒక ప్రైవేట్ బస్ మాట్లాడుకున్నాం. ఈ బస్ పర్ హెడ్ 600 రూపీస్ ఛార్జ్ చేశారు. సోమనాథ్ టెంపుల్ నైట్ వ్యూ చాలా బాగుంటుంది. అందుకే మేము ఈవినింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే గుడి పైన వేసే లైట్ షో చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. లోపలికి మొబైల్ ఫోన్లు, లగేజ్లు ఎలవ్ లేవు. లగేజ్ కౌంటర్లో పెట్టుకోవాల్సిందే. అందుకే లోపల ఎలా ఉంటుందో మీకు చూపించలేకపోయాను. సోమనాథ్ని దర్శనం చేసుకుని హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. श्री कृष्ण को సోమనాథ్ నుండి గాంధీనగర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. గాంధీనగర్ నుండి అహ్మదాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కాం. మాకు గుజరాత్ ట్రిప్ కంప్లీట్ అయ్యేసరికి పర్ హెడ్ 6500 అయ్యింది. గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్నాం. ఇప్పుడు అహ్మదాబాద్ టు మధ్యప్రదేశ్ వెళ్ళబోతున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మధ్యప్రదేశ్లోని జ్యోతిర్లింగాలు వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.